Hi friends, welcome to Market News friends. Friends, please like, comment, share and subscribe friends if you like my video, okay? Friends, in this video we will see some best PSU stocks, okay? Friends, మనం కొన్ని పిఎస్యు స్టాక్స్ పబ్లిక్ సెక్టార్ స్టాక్స్ మనం చూద్దాం. Friends, this is only for education purpose only, not for any promotion, okay? ఫ్రెండ్స్, డిఫెన్స్ సెక్టార్లో చూస్తే భారత్ ఎలక్ట్రానిక్స్, హెచ్ఏఎల్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, మజ్గాన్ డాక్ షిప్ బిల్డర్, ఇవి డిఫెన్స్లో పిఎస్యు స్టాక్స్ ఫ్రెండ్స్. బ్యాంక్స్కి వచ్చి కెనరా బ్యాంక్, ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇవి బ్యాంక్స్ ఫ్రెండ్స్. రైల్వే సెక్టార్కి వచ్చి ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిటిసి, ఇర్కాన్, ఓకే. పవర్ సెక్టార్కి వచ్చి ఎస్జేవిఎన్, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, ఎన్హెచ్పిసి. ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టార్కి వచ్చి బీపీసీఎల్, గెయిల్, ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్, ఓకే. అదర్ పిఎస్యు స్టాక్స్ చూస్తే కోల్ ఇండియా, బిఈఎంఎల్, పిఎఫ్సి, ఎల్ఐసి, ఓకే. ఇంకా రీజన్స్ చూస్తే మనం రీజన్స్ ఫర్ గివింగ్ హైయెస్ట్ డివిడెండ్ ఎందుకు ఇస్తాయి ఈ స్టాక్స్ అంటే, ద ఫస్ట్ ఈజ్ సింప్లీ అన్ ఇంక్రీజ్ ఇన్ ద కంపెనీస్ నెట్ ప్రాఫిట్స్ అవుట్ ఆఫ్ విచ్ డివిడెండ్స్ ఆర్ పెయిడ్. కంపెనీకి లాభాలు వస్తే షేర్ హోల్డర్స్కు డివిడెండ్ రూపంలో పే చేస్తాయి ఫ్రెండ్స్ కంపెనీస్. ఆ డివిడెండ్ వచ్చి మీ అకౌంట్లో యాడ్ అవుతుంది, మీ బ్యాంక్ అకౌంట్లో, ఓకే. ఎక్స్ డేట్ లోపు మీరు షేర్ హోల్డర్ అయితే, లేకపోతే ఆల్రెడీ షేర్ హోల్డర్స్ అయితే ఓకే, ఏం ప్రాబ్లం లేదు, యాడ్ అవుతాయి, ఓకే. డివిడెండ్స్ ఇంటీరియం డివిడెండ్ అయినా, ఫైనల్ డివిడెండ్ అయినా, సంవత్సరానికి ఒకసారైనా, 2 సార్లైనా. ఇంటీరియం డివిడెండ్ అంటే వాళ్ళు ఎప్పుడైనా డిక్లేర్ చేసుకోవచ్చు సంవత్సరంలో. ఫైనల్ డివిడెండ్ అయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఎండింగ్లోనే వాళ్ళు ఇస్తారు డివిడెండ్, ఓకే. వాళ్ళకు లాభాలు వచ్చినప్పుడు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఎంతైనా షేర్కు డిక్లేర్ చేసుకోవచ్చు. ఒక్క షేర్కు 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్. పెద్ద షేర్ అయితే ఎక్కువ ఉంటే 100 రూపీస్. వాళ్ళు రేషియోలో డివైడ్ చేస్తారు ఫ్రెండ్స్. డివిడెండ్ రేషియో ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు అనౌన్స్ చేస్తారు. ఆ డేట్ లోపు మనము ఈ కంపెనీస్ కొని ఉండాలి, ఓకే. అది ఒక స్టడీ ఇన్కమ్ లాగా యూజ్ అవుతుంది కొంతమందికి. కొంతమంది లైక్ చేస్తారు డివిడెండ్ స్టాక్స్, కొంతమంది గ్రోత్ స్టాక్స్. డివిడెండ్ రాకపోయినా గ్రోత్ ఉంటుంది స్టాక్స్లో. కొంతమంది ఇవి డివిడెండ్స్ ప్లస్ స్టాక్ కానీ గ్రోత్ అవుతూ ఉంటాయి కొన్ని కంపెనీస్, ఓకే. మీకు డివిడెండ్ కావాలనుకుంటే ఇట్లాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటారు, పిఎస్యు స్టాక్స్, ఓకే. If the company is performing well and cash flows are improving, there are the chances of paying shareholders higher dividends. ఆ కంపెనీకి ఎక్కువ క్యాష్ ఫ్లోస్ జనరేట్ అవుతా, కంపెనీస్కు లాభాలు వస్తూ ఉంటే మీకు డివిడెండ్స్ ఇస్తూ ఉంటాయి పబ్లిక్ కంపెనీస్, ఓకే. నెట్ ప్రాఫిట్స్ వస్తూ ఉండాలా, తర్వాత క్యాష్ ఫ్లోస్ కానీ బాగా జనరేట్ అవుతూ ఉండాలి. అప్పుడు మాత్రమే కంపెనీస్ ఇస్తుంటాయి ఫ్రెండ్స్ డివిడెండ్స్, ఓకే. ఒక్కోసారి ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఏ డివిడెండ్ హైక్ ఈజ్ ఎ పాజిటివ్ ఇండికేటర్ ఆఫ్ కంపెనీ పర్ఫార్మెన్స్. కంపెనీ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందని కనుక్కోవాలంటే మనము కొన్ని ఉదాహరణగా ఎగ్జాంపుల్గా మనము డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ను లైక్ చేస్తాం. కొంతమంది డివిడెండ్ కావాలనుకుంటారు. డివిడెండ్ ఎందుకు ఇస్తారు? ప్రాఫిట్ వస్తేనే, నెట్ ప్రాఫిట్ బాగుంటేనే ఇస్తాయి, ఓకే. క్యాష్ ఫ్లోస్ బాగుంటేనే ఇస్తాయి. లాభాలు రాకపోతే ఎందుకు ఇస్తాయి కంపెనీస్? అందుకు అది ఒక ఇండికేటర్, ఆ కంపెనీ మంచిదా
లేదా అనేది అది ఇండికేటర్. డివిడెండ్ ఇస్తూ ఉంటే అది ఒక మంచి కంపెనీ అని పబ్లిక్లో నోటెడ్గా ఉంటుంది. ఓకే, కొంతమంది ఇన్వెస్టర్స్ డివిడెండ్ ఇచ్చే స్టాక్స్ ఇట్లాంటి స్టాక్స్ను లైక్ చేస్తారు. ప్లస్ ఈ స్టాక్స్లో కొన్ని కంపెనీస్లో గ్రోత్ కానీ ఉంటుంది. గ్రోత్ కంపెనీ షేర్ రేట్ పెరుగుతూ ఉంటుంది. కొన్ని కంపెనీస్లో డివిడెండ్ కానీ ఇస్తారు. కొన్ని కంపెనీలు షేర్ రేటు స్టడీగా ఉన్నా తగ్గినా కానీ కొంతమంది డివిడెండ్ ఇస్తూనే ఉంటాయి. కొన్ని పిఎస్యు కంపెనీస్, కొన్ని కంపెనీస్లో షేర్ రేట్ పెరుగుతూ ఉంటుంది, ప్లస్ డివిడెండ్ కానీ ఇస్తూ ఉంటారు. అట్లాంటి కంపెనీస్ మనం చూస్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్.